వైభవ్ సూర్యవంశి ఇప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రాని ఫేస్ చేయలేదు. మరి ఈ ఇద్దరి మధ్య కాంటెస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే జోఫ్రా ఆర్చర్ అండ్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ రవి బిష్ణోయ్. సో ఈ కాంటెస్ట్ అయితే అద్భుతంగా ఉండబోతోంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతోంది. మరి మనం ఏ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నామో అర్థమైంది కదా, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మరి ఈ మ్యాచ్ లో పిచ్ ఎలా ఉండబోతోంది, కీ ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్ ప్రెడిక్షన్ ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ గెలిచి వస్తోంది, తన చివరి మ్యాచ్ ను విజయం సాధించి వస్తోంది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి ఊపు మీద ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడింది, ఒక మ్యాచ్ గెలిచింది. వాళ్ళు తమ సెంటిమెంట్ కి విరుద్ధంగా, అంటే ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోతారు అనే సెంటిమెంట్ కి విరుద్ధంగా ఈసారి గెలిచారు. కానీ సెకండ్ మ్యాచ్ లో ఓడిపోయారు, అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయి వస్తోంది ముంబై ఇండియన్స్. సో దీంతో మరి రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ సాధిస్తుందా, ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ లో గెలిచి ముందడుగు వేస్తుందా? రాజస్థాన్ రాయల్స్ కి హోమ్ అడ్వాంటేజ్ ఉండబోతోంది. మరి తమ హోమ్ గ్రౌండ్, సెకండ్ హోమ్ గువాహటీలో ఈ మ్యాచ్ జరగబోతోంది. మనకు తెలుసు సిఎస్కేతో ఆడిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ ఇక్కడే ఆడింది గువాహటీలో, ఆ మ్యాచ్ లో విజయం సాధించింది. 127 రన్స్ సిఎస్కే ఆల్అౌట్ అయింది. 127 రన్స్ కి ఆ టార్గెట్ ని ఈజీగా చేజ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. సో మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ తో తలపడబోతోంది. మరి ఈ ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డు ఎలా ఉంది? ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ 31 మ్యాచెస్ ఆడితే ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ల్లో గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్. ఇక ముంబైకి హై స్కోర్, రాజస్థాన్ రాయల్స్ మీద ముంబై చేసిన హై స్కోరు 217, అది కూడా లాస్ట్ సీజన్ లో వచ్చింది. ఇక రాజస్థాన్ రాయల్స్ హై స్కోర్ ఎంత ముంబై మీద అంటే 212 రన్స్. మరి ముంబై లోయెస్ట్ టోటల్ ఎంత రాజస్థాన్ రాయల్స్ పై అంటే 92 రన్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇది లోయెస్ట్ టోటల్ ఎంత ముంబై ఇండియన్స్ పై అంటే 90 రన్స్. సో మొత్తానికైతే నెక్ టు నెక్ జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లు ఎప్పుడు జరిగినా కూడా చాలా క్లోజ్గా మ్యాచ్లు ఉంటున్నాయి. వీళ్ళ హై స్కోర్లు చూసినా, లో స్కోర్లు చూసినా కూడా అన్ని మ్యాచ్లు అయితే చాలా క్లోజ్గా ఉంటున్నాయి. మరి మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ 2025లో ఈ రెండు టీమ్స్ ఒకేసారి తలపడ్డాయి. అప్పుడు 217 రన్స్ చేసింది ముంబై ఇండియన్స్, 117 రన్స్కి రాజస్థాన్ రాయల్స్ని ఆల్అౌట్ చేసింది. మరి అప్పుడు మ్యాచ్లో అద్భుతంగా ఆడింది ఎవరు అంటే రోహిత్ శర్మ ఆడాడు. అప్పుడు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మరి బౌలింగ్లో అక్కడ చూస్తే ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ ఈ ముగ్గురు కూడా విజృంభించారు. సో ఈసారి టీంలో అయితే సరే కర్ణ్ శర్మ లేడు, కానీ ఇంకా దీపక్ చార్ కూడా ఉన్నాడు. కాబట్టి ఈసారి అయితే ఈ రెండు టీమ్స్ మధ్య కాంటెస్ట్ చాలా బాగుండబోతుంది. మరి రెండు టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా రెండు టీమ్స్ లో కీ ప్లేయర్స్ ఎవరు? రాజస్థాన్ రాయల్స్ పరంగా చూస్తే మాత్రం యశస్వి జైస్వాల్ కీ ప్లేయర్, తర్వాత ర్యాన్ పరాగ్ కూడా వీళ్ళకి చాలా కీ, జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, హెట్ మేర్ ఉన్నాడు. సో ఈ నలుగురు అయితే కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ లో అందరూ కీ ప్లేయర్స్ అని అనుకోవచ్చు, అట్లా ఉంది టీము. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మరి అవైలబుల్ గా ఉంటాడా లేదా అన్నది డౌట్. ఫీవర్తో గత మ్యాచ్కు దూరం అయ్యాడు. సో తను మళ్ళీ ఈ మ్యాచ్కి వస్తే కనుక తను కూడా కీ ప్లేయర్ అవుతాడు. ఇక పిచ్ కండిషన్ ఎలా ఉండబోతోంది? టర్న్ అయ్యే అవకాశం ఉంది పిచ్ పై, బౌన్స్ కూడా ఎక్కువగా ఉండబోతోంది అని అయితే మనకు పిచ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి దాని ప్రకారం చూస్తే సో 200 రన్స్ అనేది ఇక్కడ విన్నింగ్ టోటల్, అంటే 200+ ఎంత కొట్టినా కూడా అదైతే ఒక విన్నింగ్ టోటల్ గానే పరిగణించవచ్చు. అన్నిటికీ మించి టాస్ గెలిస్తే ఇక్కడ ఫీల్డింగ్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 మ్యాచ్ల్లో చూస్తే గనక 4 సార్లు చేజింగ్ చేసిన టీం గెలిచింది, ఒక్కసారి మాత్రమే టీం డిఫెండ్ చేసుకుంది. మరి మనం రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ ఇక్కడే ఆడింది సిఎస్కే మీద, అది కూడా చూసాము. 127 రన్స్కి ఆల్అౌట్ అయింది సిఎస్కే, ఆ టార్గెట్ని ఈజీగా చేజ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. మరి పిచ్ కండిషన్ టర్న్ అండ్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉండబోతుంది అనుకుంటున్నాము. మరి టర్న్ అనగానే మనకి ఇక్కడ స్పిన్నర్లు ప్లేలోకి వస్తారు. మరి స్పిన్నర్లు ఎవరున్నారు అంటే రాజస్థాన్ రాయల్స్ లో రవీంద్ర జడేజా అండ్ రవి బిష్ణోయ్ గత మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై 4 వికెట్లు తీశాడు, 4 for 41 అంత ఉంది. సో తనైతే మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక రవీంద్ర జడేజా కూడా కొంచెం టర్న్ దొరికితే స్పిన్ మీద ఆట ఆడుకుంటాడు. కాబట్టి మరి ఇదైతే ఈ స్పిన్నర్లకి కొంచెం హ్యాపీ న్యూస్ అనే చెప్పొచ్చు రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లకి.
మరి ముంబై ఇండియన్స్ లో స్పిన్నర్లు ఎవరున్నారు అంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు వాళ్ళకి. మయాంక్ మార్కండేని లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నారు. సో మయాంక్ మార్కండే కూడా ఉన్నాడు వాళ్ళకి స్పిన్ ఆప్షన్. సో ఇక ఎటువంటి ట్రాక్ పై అయినా రెచ్చిపోగల బౌలర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ లో ఉన్నారు, ఇటు రాజస్థాన్ రాయల్స్ లో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. దీపక్ చహార్ లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ని అవుట్ చేశాడు. సో ఈ పేస్ అటాక్ మధ్య కూడా నాండ్రే బర్గర్ ఫామ్ లో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ బాగానే వేస్తున్నాడు. సందీప్ శర్మ ఉన్నాడు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ పేస్ అటాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది రాజస్థాన్ రాయల్స్ ది. ముంబై ఇండియన్స్ కూడా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, దీపక్ చహార్ ఉన్నాడు, షర్దుల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. సరే లాస్ట్ మ్యాచ్ లో కార్బిన్ బోష్ ను ఆడించారు కాబట్టి సో వీళ్ళది బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ పేస్ అటాక్ కూడా చాలా బాగుంది. సో మొత్తానికైతే రెండు టీమ్స్ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ ఎలా ఉంటుంది అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. తను ఫస్ట్ మ్యాచ్ లో 70+ రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ మ్యాచ్ లో 35 రన్స్ చేశాడు. మరోవైపు ర్యాన్ రికెల్టన్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో 80+ రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత మ్యాచ్ లో అంటే ఫెయిల్ అయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ పై. ఇక సూర్య హార్దిక్ ఆబ్సెన్సీలో తను కెప్టెన్సీ చేశాడు, 50 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. సో తిలక్ ఇంకా ఫామ్ లోకి రావాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ అయితే బాగానే కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ ఇది. మరి హార్దిక్ కూడా ఇంక్లూడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా మారుతుంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. మరి వీళ్ళలో ఎస్పెషల్లీ మనం ఇంకో మ్యాచ్అప్ అనుకున్నాము రవి బిష్ణోయ్ అండ్ సూర్యకుమార్ యాదవ్. మరి రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీసి మంచి ఊపు మీద ఉన్నాడు. అటు సూర్య కూడా హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద ఉన్నాడు. మిడిల్ ఓవర్స్ లో వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి సూర్య ఆడే ఆ స్వీప్ షాట్లకి రవి బిష్ణోయ్ వేసే గూగ్లీలకి మధ్య అయితే మంచి కాంటెస్ట్ ఉండబోతోంది. సో మరో ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అని చెప్పుకున్నాము. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చిచ్చర పిడుగు వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. బూమ్ బూమ్ బుమ్రా. మరి ఈ ఇద్దరి మధ్య కాంటెస్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అతను లాస్ట్ సీజనే డెబ్యూ చేశాడు 2025లో. మరి ఆ సీజన్ లో తను ముంబై ఇండియన్స్ పై ఆడాడు, కానీ 2 బాల్స్ ఆడాడు. దీపక్ చహర్ బౌలింగ్ లో డక్అవుట్ అయ్యాడు. సో మరి ఈసారి అతను జస్ప్రీత్ బుమ్రాని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ట్రెంట్ బోల్ట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను గత సీజన్ కంటే ఈ సీజన్ లో చూస్తే కూడా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, లీగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి సో ఈ ఇద్దరి మధ్య కాంటెస్ట్ అయితే చాలా చాలా బాగుండబోతోంది. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 లో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నెంబర్ 3లో ధ్రువ్ జురేల్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో హెట్మేర్, నెంబర్ 6లో డోనోవన్ ఫెరేరా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో నాండ్రే బర్గర్, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్ గా రవి బిష్ణోయ్. ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో హార్దిక్ పాండ్యా కనుక తిరిగి వస్తే అతనే కెప్టెన్సీ చేస్తాడు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, షర్ఫాన్ రూథర్ఫర్డ్, మిచెల్ శాంట్నర్, షర్దుల్ ఠాకూర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ మార్కండేని తీసుకునే ఛాన్స్ ఉంది. సో మరి ఈ రకంగా అయితే రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ 11s కానివ్వండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ కానివ్వండి, అన్ని బాగున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో విన్నింగ్ ప్రాబబిలిటీ నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్ కి 52% అయితే, ముంబై ఇండియన్స్ కి 48% అని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎలా ఉండబోతోంది కామెంట్ చేయండి.